తన మాటతో ధైర్యపరచ నేడు నీకు తన మాట ఏం చెయ్యడు. ఆయన పరిశుద్ధ నామములో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరమున కటాక్షం మనకు దయచేసి దేవుని ప్రేమలో మన దాసి కరుణించి ఆయన కటాక్షం మనం విధించినమాట. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదాలను కొందరు ఆచరిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి మీ దయా కనికరం మాకు దయచేసి ఈ దినమంతా మమ్మల్ని కాపాడి మీ కనికరం మాతో ఉంచిన కొందనాలు. మీ దయా కనికరం అనేది ప్రభావం మైండ్ చూపినందుకు కొందరు ఆచరిస్తున్నాం. ఈ సమయం కదండి కుటుంబంగా కూడుకోటకు నీ సన్నిధిలో మీరు మా కనిష్పదన చేస్తూ మీరు మాతో ఉండి ఇరే మొదల స్మరతని వాకుతో మాతో మాట్లాడి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమన సహోదరి సోదర, దేవుడు తన పరిశుద్ధమైన కన్నా మనం ప్రేమించి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఆయన కనికరము, ఆయన కటాక్షం, ఆయన దయా కనికరము, ఆయన కటాక్షం గొప్పది. యెహోవాను నమ్మువాడు ధన్యుడు. అంశం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నమ్ముకున్నవాడు ధన్యుడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల దగ్గర ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు మనకు విశేషం. కీర్తన గ్రంథము 40 అధ్యాయం. కీర్తన గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం. ఆమేన్ ఆమేన్. గర్విష్ఠులనైనను తోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను
లక్ష్య పెట్టక, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారినైనను లక్ష్య పెట్టగా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆమేన్. దేవుని నమ్ముకోవటం వలన అబద్ధముల తట్టు, ఆయన పరిశుద్ధ ఆత్మకు విరోధమైన మార్గంలో కోరుకున్న తట్టు తిరగకుండా దేవుని నమ్మువాడు ధన్యుడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈశ్వరమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సహోదరి సోదర, ఎవరు నమ్మాలి? దేన్ని నమ్మాలి? మనం నమ్మే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధమైన నామను బట్టి మనం ఆయన ఎప్పుడైతే నమ్ముతున్నామో, ఆయన మాటను ఎప్పుడైతే నమ్ముతున్నామో ధన్యులుగా మార్చబడ్డ కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన సన్నిధిను, ఆయన కనికరమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కటాక్షం దయచేసేవాడు. ఆయన ప్రేమను మన పైన నిలిపి ఉంచేవాడు. అందుకే ప్రభు మాట మనం నమ్మాలి. నమ్మిన ఎవరిని వాడిని విడిచిపెట్టినవాడు కాదు. నమ్మిన ప్రతి వారిపై తన కనికరం ఉంచినవాడు. నమ్మిన ప్రతి వారి వల్ల తన కృపను దయచేసిన వాడు. నా ప్రియ సహోదరి సోదర, నాడు నేడు ఎకరెత్తుకున్న తండ్రి, ఆయన పరిశుద్ధమైన ఒక మాట బలమైనది. అందుకే యెహోవాను నమ్మువాడు ధన్యుడు. నమ్మిన అనేకుల వల్ల తనకు చూపిన ప్రేమ గొప్పది. దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తను నమ్మిన అబ్రహాము అనేకులకు ఆయన ఆశ్చర్యంగా, అంటే ఆశీర్వాదకరంగా ఉంచాడు దేవుడు. దేవుని మాట నమ్మాడు, తన ఉద్దేశం నెరవేర్చాడు. ప్రభు మాటను బట్టి ఆదికాండం 12 మొదటి వచనం నుంచి చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నేను నీకు చూపించు దేశంకు వెళ్ళను, లేచి వెళ్ళమన్నాడంతే. ప్రభునందు చూస్తున్నప్పుడు దేవుని మాట ఆయన నమ్మాడు. పరిశుద్ధాత్మదేవుని సన్నిధిలో ఆ విషయాన్ని గ్రహించాడు. దేవుని సన్నిధిలో ఆ విషయాన్ని లక్ష్య పెట్టాడు. అందుకని నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువులొద్ద, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామను గొప్ప చేయదను. ఆ మాట అబ్రహాము నమ్మాడు. అబద్ధికుల మాట నమ్మలేదు, లేక మోసం చేయవారి మాట నమ్మలేదు. దేవుని మాట నమ్మాడు, దేవుని మాటపై ఆధారపడ్డాడు, దేవుని మాటను లక్ష్య పెట్టాడు, దేవుని మాట విన్నాడు. గొప్ప జనం వచ్చేదను, నీవు ఆశీర్వాదంగా ఉండవు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములో
ఆమె నీ యందు ఆశ్రయింపబడినని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అబ్రాహాము అతనితో చెప్పిన ప్రకారం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను. ప్రియమైన సహోదరి సోదర, నమ్మాడు. మొట్టమొదట నమ్మినవాడు, దేవుని మాట నమ్మినవాడు. అందుకనే మొట్టమొదటి మాట మనం దేవుని వాక్యం విను. ఇక్కడ గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారినైనను లక్ష్య పెట్టక. గర్విష్ఠులైనను అబద్ధములాడువారు త్రోవ విడిచి అబద్ధము తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కనుక పరిశుద్ధత దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క మాట గొప్పది. ఆయన పరిశుద్ధుని యొక్క మాట గొప్పది. ఈరోజు నా ప్రియమైన సహోదరి సోదర, ఆయన తట్టు మనసు వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధుని మాట మనం విన్నప్పుడు, అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మాడు గనక, అందుకే ఆయన అక్కడ ఉన్న ఏ గర్విష్ఠ మాట వినలే. ఈనాడు ఒక క్రీస్తునందున్నవారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటపై ఆధారపడేవారు. తన వాకు వాగ్దానము గొప్పది. తన వాకు వాగ్దానము గొప్పది. దైవ ఉద్దేశము, దైవ నిర్ణయము, దైవ ఆలోచన గ్రహించిన వారు. ఏ కుటుంబమైతే దేవుని నమ్ముతున్నదో, ఏ కుటుంబమైతే దేవుని మాటపై ఆధారపడుతుందో, ఏ కుటుంబంలో అయితే దేవుని మాటను లక్ష్య పెడుతున్నారో, ఏ కుటుంబీకులు అయితే దేవుని వాకుపై ఆధారపడుతున్నారో, ఆయన కృపలకు నామను బట్టి ఆయన సహాయం చేసేవాడు. ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది. పరిశుద్ధాత్మదేవుడు తన నామను బట్టి గణించి నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు. జీవన దేవుడు తన కృపలో మనం జ్ఞాపం చేసుకొని ఆయన కనికరించి కటాక్షించేవాడు. నా ప్రియమైన సహోదరి సోదర, విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే దేవుని మాట గొప్పది, దేవుని సన్నిధి గొప్పది. ఈరోజు దేవుడు తన కృపలో, తన కనికరమతో, దేవుడు తన కటాక్షను బట్టి మన వెడ చూపుతున్న ప్రేమను బట్టి తన సన్నిధి కాంతి విలువైనది. అందుకొరకై నమ్మెను. నమ్మటం మన వల్ల కావాలి. తప్పక దేవుడు మనం విమోచించేవాడు. తన పరిశుద్ధ సన్నిధిలో కీర్తన 62:8 చూస్తే దేవుని నాకు చేరుస్తుంది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. సహోదరి, ఆలోచించాలి. నమ్మిక ఎల్లప్పుడూ ఉంచాలి. ఏదో కొన్నిసార్లు కొన్ని విషయాలు జరిగినాయి కదా అని అనుకొని తిరిగి లోకం తట్టు చూడకూడదు. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన మాట యందు నమ్మిక ఉంచాలి. ఆయన ఉద్దేశం యందు నమ్మిక ఉంచాలి. ఆయన నిబంధన యందు నమ్మిక ఉంచాలి. ఆయన కట్టడి యందు నమ్మిక ఉంచాలి. ఆయన మాట గొప్పది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. కనుక ప్రభువు మాటను బట్టి, ప్రభు వాక్కును బట్టి, తన పరిశుద్ధున్న మాట యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాటపై మనం ఆధారపడుతున్నప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు గనక, దేవుడు తన కటాక్షం మనపై ఉంచిన వాడు గనక, దేవుడు మన యందు అంటే మనకి మేలు చెడ్డ చూస్తున్న దేవుడు గనక,
ఎల్లప్పుడూ ధన్యులుగానే ఉంటాం. దేవుడు మన ధన్యులుగా మార్చడు. ధన్యకరమైన విషయం చూసినప్పుడు ప్రతిశుద్ధి గారు ధన్యులు ఈ విధంగా చూస్తున్నప్పుడు ఎన్నో ధన్యకరమైన విషయాలు చూసినాం. మత్తయి 5:5 వచ్చినా కూడా ధన్యులు 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 అని చాలా విషయాలు వస్తాడు. శోధన సహించి కూడా ధన్యుడు కూడా అంటాడు. ఈ విధంగా చూస్తే ఆయా విషయాల్లో ధన్యకరమైన అనేక ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఎల్లప్పుడూ నమ్మిక ఉంచువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని యొక్క మాట ఆయన పరిశుద్ధ వాక్కును బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన ప్రేమించి ఆయన కృపల సన్నిధిలో జ్ఞాపం చేసుకోను. ప్రియమైన సహోదరి సోదర, ఆయన కటాక్షం విలువైనది. అందుకే ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి ఏమిటికి ఏమీ లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు. ఈనాడు నాటికి నేటికి ఆయన చెప్పిన వాగ్దానం అబ్రహాం ద్వారా నెరవేర్చుకున్నాడు. ధన్యుడిగానే నిల్చున్నాడు. మెరుకరంగా దేవుడు అతన్ని ఆశ్రయించాడు. అతను బట్టి అనేక వంశములు కూడా ఆశీర్వాదకరట కూడా దేవుడు వెన్నెక చేసినట్టు దేవుని ఆకాంక్షిస్తుంది. ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన జరిగించిన విషయం మనం చూస్తున్నాం. అందుకని నేడు జీవం గల దేవుని యొక్క సన్నిధిలో ఈ సర్వోన్నతమైన దేవుని మాటను బట్టి విషయాన్ని గ్రహించి శక్తికరమైన దేవుడు. అందుకొరకే మత్తయి సువార్త 11 చూస్తే 6వ విషయం చెప్తారు ఒక మాట. మత్తయి సువార్త 11 చూస్తున్నప్పుడు 6వ వచనం దేవుని ఆకాంక్ష వస్తుంది. మరియు నా విషయమై అభ్యంతర పడనవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? అభ్యంతర పడకూడదు, సందేహపడక నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు ఇది శాస్త్రం చేయడు, యేసుప్రభు జరిగితో జరగదు అనుకునేవాడు దిమనస్కుడు. ఎవరైతే నమ్ముతారో మరియు నా విషయమై అభ్యంత పడనవాడు ధనుడు. ప్రేమైన సంగమా లేక ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకళ్ళు దేవుడి కోసం వెతుకుతున్న వాళ్ళారా, దేవుని మాట లక్ష్యం ఇచ్చి దేవుని సన్నిధి వెతుకుతున్న వాళ్ళారా, దేవుని ఏం వెతుకుతున్నావు? అనేకులు వెతుకుతున్న లోకాన్ని వెతుకుతున్నారు, గర్విష్ఠులు వెతుకుతున్నారు. వీడి జ్ఞానవంతుడు, వీడు దాదాగిరి చేస్తాడు, వీడి ఇది చేస్తాడు, వీడి ఉంటే ఎట్టుంటుందో అటుంటే అట్టుంటుంది అని వెతికేవారు చాలా మంది ఉన్నారు. లేకపోతే వీడి బట్టి నాకు ఇంత బలం ఉంటుందో, వాడు వస్తే నాకు ఇది ఉంటుందని వెతికేవారు చాలా మంది ఉన్నారు. దేవుని విడిచి వెతికేవారిని, దేవుని విడిచి తిరుగుతున్న వారు వెతుకుతున్నారు కొందరు. దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు వెతుకుతున్నారు కొందరు. దేవుని మాటను లక్ష్య పెట్టిన వారిని వెతుకుతున్నారు కొందరు. దేవుని మాటపై తిరుగుబాటు చేసేవారిని వెతుకుతున్నారు కొందరు. దేవుని విసర్జించిన వారిని వెతుకుతున్నారు కొందరు. వారిని అది వెతికేది. అభ్యంతరపడగా యేసుని వెతికితే, యేసయ్యను వెతికితే, యేసయ్య మాటను వెతికితే, యేసయ్య సన్నిధిని వెతికితే, యేసయ్య వాక్కుని వెతికితే, యేసయ్య నిబంధన వెతికినప్పుడు ధన్యులుగా దేవుడు మార్చేవాడు. ఆలోచించు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. గర్విష్ఠులు కాదు వెతికేది, పరిశుద్ధ దేవుని వెతకాలి. అందుకని యెహోవాను వెతుకువాడు ధన్యుడు. ఆయన కృపలో వారిని ధన్యులుగా మార్చిన వాడు. ప్రియమైన సహోదరి సోదర, నేడు ప్రభు చదివిస్తున్న మాటను బట్టి సామెత గ్రంథం 16 చూస్తే 20 చెప్తారు ఒక మాట. సామెత గ్రంథం 16:20 చూస్తే కూడా దేవుని ఆకాంక్ష వస్తుంది. ఉపదేశమునకు చెవియొగ్గవాడు మేలునందును, ఉపదేశమునకు చెవియొగ్గవాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆమేన్. ఆశ్రయిస్తే
దేవుని పరిశుద్ధ మాటను ఆశ్రయిస్తే, దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తే, ఆయన పరిశుద్ధ మాటను ఆశ్రయిస్తే, ఆయన పరిశుద్ధ మాటపై మనం ఆధారపడుతుంటే దేవుడు నిన్ను దీవించేవాడు. ఆయన కనికరం గల దేవుడా. నా ప్రియమైన సహోదరి సోదరా, నా ప్రియమైన సహోదరి సోదరా, ఆయన మాట గొప్పది. నేడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన కృపల సన్నిధిలో మనం ఉన్నాం. ఆలోచించు. అందుకని ఆయన ఉపదేశం అంగీకరించేవాడు, లేక ఆయన ఆశ్రయించేవారు, వారి జీవితంలో దేవుడు చేపట్టించిన కార్యములు చేసేవాడు. ఆ కుటుంబానికి ఏ కుటుంబమైతే తన ఉపదేశంను అంగీకరిస్తుందో ఆ కుటుంబం ఆయన ఉపదేశమును అంగీకరించరు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిని వెతుకుతుంటారు. అందుకే పరిశుద్ధమైన మాటను బట్టి, దేవుని వాక్కును బట్టి చూస్తున్నప్పుడు ఈ మాట దేవుడు చాలా క్లియర్ చెప్తున్నాడు. కన్నా దేవుళ్ళను ఆలోచించు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, అందుకనగా యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఆశ్రయించుట, ఆయన మనం కోరుకోవాలి, ఆయన సన్నిధి మనం కోరుకోవాలి, ఆయన పరిశుద్ధ మాటను మనం కోరుకోవాలి. ఆయన ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, తన కృపలో మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, నా ప్రియమైన సహోదరి సోదర, ప్రభు మాట లక్ష్యం ఉంచి ఈ సర్వోన్నతమైన దేవుని మాటపై మనం ఆధారపడినప్పుడు, ఈ శృంగల దేవుడైన ప్రభుత్వ మాట ఆధారపడితే ఆయన తప్పక మనల్ని విమోచించేవాడు. ఆశ్చర్యమైన దేవుడు. నేడు ఆయన పాదాల దగ్గర ఉన్న మన, అందుకని మత్తయి సువార్త 13:16 చెప్తారు ఒక మాట. మత్తయి సువార్తలో చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుస్తున్నవి గనక అవి ధన్యులైనవి. మీ కన్నులు చూచుచున్నవి, అనేక విషయాలు చూస్తున్నావు, అనేక విషయాలు చూస్తున్నావు, దేవుడి చేసే అద్భుత కార్యాలు చూస్తున్నావు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తున్నావు, అనగా క్రీస్తు యేసు జరిగిస్తున్న అద్భుత కార్యాలు చూస్తున్నావు, నీ చెవులతో వింటున్నావు. ప్రియ సహోదరి సోదర, నీ కుటుంబం అనేక సార్లు దేవుని యొక్క ఆశ్చర్యమైన విషయాలు చెవులతో వింటున్నావు. నీ చెవులతో వింటున్నావు గనక నీ చెవులు ధనికరంగా, అంటే నువ్వు ధనుడుగా మార్చబట్ట కోసం ప్రభు మాటను మనకు గైకొన్నాని, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఆశ్రయమైన దేవుడు. ప్రియమైన సహోదర సోదర, ఒకవేళ నువ్వు గ్రహిస్తే, దేవుని యొక్క మాట గ్రహిస్తే, దేవుని యొక్క వాక్కును గ్రహిస్తే, పరిశుద్ధాత్మ దేవుని మాట గ్రహిస్తే ధన్యులుగా మార్చు. ఎందుకంటే త్రోవ తప్పిపోవు, మార్గం తప్పిపోదు. నీ కుటుంబం ప్రభు సన్నిధికి విరోధంగా మార్చబడదు. ప్రభుత్వ కలిసి ఉంటుంది నీ కుటుంబం. ఆయన జీవం గల దేవుడా. ప్రియ సహోదరి సోదర, ఆయన కనికరం గల దేవుడా. అందుకొరకే నాడు నేడు ఏకరీతిగున్న తండ్రి, ఆయన ప్రేమమేడ, ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. ఆయన నామను బట్టి ఎవరైతే ఆయన మాట ఏదో లక్ష్యం, ఏ కుటుంబం అయితే ఎదురు చూస్తుందో
వారు ధన్యులుగా మార్చబడుతున్నారు. కారణం ఏంటంటే, ఈ కారణం ఏదనగా యెషయా 30:21 చెప్తున్నారు. యెషయా 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ వింటి చూస్తే, కన్నులారా చూసినప్పుడు, చెవులారా వినినప్పుడు, వాటి గ్రహించినప్పుడు, కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని, దీనిలో నడువుని అనుకునే ఒక శబ్దము నీ చెవులకు వినపడను. వినపడుతుందని నమ్మితే కుడి తట్టు తిరిగినా వెడతట్టు తిరిగినా అది కాదు, ఇదిగో నువ్వు నడిచే త్రోవ ఇది. అందుకే వినేవారు ధన్యులు, విశ్వాసం ఇచ్చిన వారు ధన్యులు అన్న మాటపై ఆధారపడేవారు, ఆయన పరిశుద్ధుల మాటపై ఆధారపడేవారు, ఆయన పరిశుద్ధ మాటను లక్ష్య పెట్టినవారు. ఎవరైతే లక్ష్య పెడుతున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే కనుక్కుంటుంటారో, ఎవరైతే తన మాట యందు నిరీక్షణ కలిగి ఉన్నారో, ప్రియమైన సహోదరి సోదర, ఆయన శక్తిమంతుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి కాంతి గొప్పది. నేడు మనం ఆయన పాద దగ్గర ఉన్నా పరిశుద్ధత దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధమైన యొక్క సన్నిధి మనకు అనుగ్రహించిన వాడు. నేడు మన చూస్తున్న దేవుడు, నేడు మన ఎందుకు లక్ష్యం ఇచ్చిన దేవుడు. కుడి తట్టను వెడవ తట్టును తిరగక ఇదే త్రోవని నీకు వినపడుతుంది. ఎవరికంటే నమ్మిన వారికి. నమ్మిన వారిని ఏ గుంటలో పడకుండా తప్పించేవాడు. ఆ కుటుంబంలో లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా కాపాడేవాడు. ఆ కుటుంబంతో తన పరిపూర్ణ రక్షణ కలగజేసేవాడు. వారిని ఆయన సరవింటున్నారు కనుక వారిని ఎత్తిపట్టుకొని నడిపించేవాడు. ఆయన మాటను అంగీకరించారు కనుక, ఆయన ఎందు లక్ష్యం ఇచ్చారు కనుక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. లూకా సువార్త 11 చూసినప్పుడు 27-28 చూస్తే దేవుని ఆకుంచం వస్తుంది. ఆయన ఈ మాటలు చెప్పుతుండగా ఆ సమూహంలో ఒక స్త్రీ ఆయన చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కృషిన స్థలములను ధన్యములైనవని కేకలు విషయం చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యమును విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. దేవుని వాక్యమును విని సహోదరి, అందుకని దేవుని వాక్కును నమ్మిన అబ్రహాం నేటికి తన వంశములను దీవించిన వాడు దేవుడు. గర్విష్ఠుల మాట వినక, త్రోవ తప్పవారు మాటలు వినక, గర్విష్ఠులను త్రోవ విడిచిన అబద్ధములను తట్టు తిరుగు వారిని వారు లక్ష్య పెట్టక యెహోవాను నమ్మిన వాడు ధన్యుడు అనే మాట ఎందుకు మరలా చెప్తామంటే, చాలా మంది గర్విష్ఠుల మాట వింటూ ఈయన మాటను పక్కన పెడుతుంటారు. నా ప్రియమైన సహోదరి సోదర, నేడు మనం ఆయన సన్నిధిలో ఆయన కృపను కలిగి పరిశుద్ధ దేవునితో కలిగి ఉన్నా సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను బట్టి మన విషయం వింటున్నా. ఆయన సన్నిధి గొప్పది. నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడా, తన మాట విలువైనది, తన సన్నిధి విలువైనది, లక్ష్య పెట్టక అన్నాడు ఆయన. అందుకే ఇక్కడ దేవుని తట్టు తిరిగిన వారు తన మాట అంగీకరించి, ఆయన వాక్యను ఎవరైతే అంగీకరిస్తున్నారో
వారు మరీ ధన్యులు అంటున్నాడు ఆయన. అందుకే కీర్తన 56లో చూస్తే 4వ వచనం చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 56 4వ వచనం చూస్తున్నప్పుడు దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవుని బట్టి నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ఎందుకంటే ఆయన నమ్మాడు కనుక. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులను ఏమి చేయగలరు? ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడంతే. శరీరాన్ని ఏం చేసినా ఆత్మను ఏం చేయలేరు వారు. ఆత్మ దేవుని సాధన ఉంటుంది. దేవుడు అందరిని బట్టి దీవించి ఆశ్రయించేవాడు. దేవుని మాటను బట్టి మనకు కావాల్సిన సహాయములు దయచేసేవాడు. అందుకే ఆయన కృప గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. నేడు ప్రియమైన సహోదరి సోదర, ఎవరిని లక్ష్య పెట్టాలి? లక్ష్య పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని మాటను బట్టి ఆలోచించు. ఈరోజు సర్వోన్నతమైన దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్న నా ప్రియమైన సహోదరి సోదర, జీవన దేవుని యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ప్రియమైన వెళ్ళారా, ఆలోచించు. నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఆయన కృప గొప్పది. అందుకని మొదటి యోహాను పత్రిక 4 చూస్తుంటే 2వ వచనం దేవుని వాక్యం చేరుస్తుంది. మొదటి యోహాను పత్రిక 4 చూస్తే 2వ వాక్యంలో దేవుని వాక్యం చేరుస్తుంది. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఈ ఆత్మ ఒప్పుకొనను, అది దేవుని సంబంధమైనది. ఈ ఆత్మ యేసును ఒప్పుకొన్నదు, దేవుని సంబంధం కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు ఏమి సంగతి? ఇదివరకే అది లోకంలో ఉన్నది కనుక, విధివరకే అది లోకంలో ఉన్నది కనుక నిలబడడం. దేవుని ఆత్మ విరోధముగా క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఉన్నది, మీరు విని ఉన్నారు సంగతి ఇదే. కనుక అది లోకంలోకి వచ్చి ఉన్నది కనుక దీనివల్ల ఈ ఆత్మను మనం తప్పించుకోటకును, ఈ ఆత్మను అనేకలు భ్రమపడుతుంది కనుక ఈరోజు జీవం వల్ల దేవుని యొక్క విషయాన్ని గ్రహించి ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపం చేసుకొని ఆయన చిత్త ప్రకారం, ఆయన ఉద్దేశ ప్రకారం తన పరిస్థితి మాట లక్ష్యం చాలా దేవుడు చదివిస్తున్నాడు. అందుకని విషయాన్ని జ్ఞాపం చేసుకొని పరిశుద్ధమైనటువంటి నమ్మువారు ధన్యులు. మొక్కరించినప్పుడు ప్రియ సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. అబ్రహాము నమ్మాడు, గర్భిష్ఠుల మాట నమ్మలేదు, లోకంతో తిరిగివారితో నమ్మలేదు. ఎవరైతే తన మాట నమ్ముతున్నారో, ఎవరైతే తన మాట ఆధారపడుతున్నారో వారు దేవుడు దీవించి ఆశ్రయించేవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధన పాదమున కొందరు తెలుస్తున్నాం. మీరు పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి మీ కటాక్షం దయచేసి మీ కరుణా కటాక్షంతో నిలిపి ఉంచుతండి. మా వెళ్ళ చూపిన ప్రేమకే వందనాలు తెలుస్తున్నాం. ఈ దిన గొప్ప మాటలతో మా దగ్గరకు వచ్చారు కదా. అవును ప్రభు, నేను నమ్మిన వారు ధన్యులు కదా. ఆయా కుటుంబంలో అనేక కుటుంబాల కొరకు తండ్రి నేను నమ్మక తండ్రి నీవు అనుకరించిన ధన్యకరంలో పోగొట్టున్నారు కదా. ఈరోజు నీ కృప తెచ్చాను. ఈ పరిశుద్ధ వాక్యమైన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ అందు ప్రభు విశ్వాసం అంటే నమ్మటం అనే విషయాన్ని వారు అంతరతో నేర్చుకుని సహాయం చేయండి.
మీరే కరుణించి వెనకుంచుకు స్వరం వచ్చి విను అన్నారు కదా. ఎవరైతే నీ స్వరం వింటారో, ఉపదేశాన్ని వింటారో, ఎవరైతే నీ మార్గం గైకుంటున్నారో వారిని ప్రభావం మీరు ధన్యులుగా మారుస్తున్నారు. ఎందుకంటే వారు దుష్టుడు లోకంలో పడిపోక, దుష్టుడి చేతిలో పడిపోకుండా తప్పింపడుతున్నారు కదా. నీ కృపణ ప్రతి వారిని మీరు తప్పించి విడిపించి మోచించండి. నీ కనికరం తెచ్చండి. ఏ కుటుంబంలో ప్రభుత్వాన్ని ఏ విషయాన్ని బట్టి వారు సఫర్ అవుతున్నారో వారిని విడిపించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభు నీ తట్టు తిరిగి కృప తెచ్చుతండి. నీ నామను బట్టి ప్రభుత్వం వారి వరకు ప్రయత్నముల ప్రభ నేను నమ్మి ముందు కడకేట సహాయం చేతండి. నీ చిత్తానికి లోబడే కృప తెచ్చుతండి. నీ ఉద్దేశాన్ని అనుసరించే కృప తెచ్చుతండి. నీ చిత్తంలో నిశ్చయ కటాక్షం తెచ్చుతండి. ప్రతి వారిపై నీ కనికరం తెచ్చండి. నా యేసయ్య నీ కొందనాలు చేస్తున్నాం. యేసయ్య నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చేస్తున్నాం. యేసయ్య నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభుత్వండి అయ్యా నాకెవరున్నారు అంటే నీవు ఉన్నావని విషయం చదివిస్తున్నా కదా. యేసయ్య నాకెవరున్నారు అంటే నేను ఉన్నానని చదివిస్తున్నా కదా. అటు కృప ప్రతి వారు పొంది కృప తెచ్చండి. దగ్గర ప్రభు క్రీస్తు సంఘం సంబంధించిన స్వరమైన ప్రతిబిడ్డ కూడా జ్ఞాపం చేసుకుంటూ ఈ స్వరమైన ఎవరైనా కావచ్చు వారి కుటుంబాలకు విడుదల తెచ్చి దేవుడి ఏడి అని వెతుకుతున్న వారితో కూడా ఈ సంబంధం మాట్లాడుతున్న దేవుడు కదా, వారు కూడా సహాయం కనుకరించండి. దుఃఖాకాంతులైన స్త్రీలను, దుఃఖాకాంతుల కుటుంబములను, దుఃఖాకాంతులుగా ఉన్న వారు కూడా జ్ఞాపేసుకొని దేహవ్యూల బలహీన పరిస్థితుల దుష్టకాలను చిడిపించండి. కుటుంబంలో ప్రభు నెమ్మది లేకుండా వారిక నేను వారి తట్టు మీరు చూసి వారిని విడిపించక ఇష్టపడుతుంది దేవుడు కదా. వారిని తట్టు చూసి కృప తెచ్చదండి. శాంతిని సమాధానం తెచ్చదండి. సంఘంలో ప్రభు ప్రతి చేతులు తొలగించండి. నీ ఉద్దేశపకం ఈ అంత్యకాలం నిలబడుకోతండి. నీ నామ మహిమ కోసం నిరీక్షణ కృప తెచ్చండి. నీ సన్నిధి కాంతి కోసం నిరీక్షణ సహాయం చేతండి. నీ ఉద్దేశం నెరవేర్చక కాదు సహాయం చేస్తూ కనుకరించండి. జంగల ప్రభు నీ పాదాలు కొందాం చేస్తున్నాం. మహిమగల ప్రభు నీ పరిశుద్ధ పాదాలు కొందాం చేస్తున్నాం. కనికరం లేస్తా నీ పరిశుద్ధ పాదముల కొందనాలు చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇది నీవు ఇచ్చిన మా సమయము. ఈ సమయాన్ని ఎవరైతే పాల్గొన్నారో వారందరూ 50 కుటుంబ ప్రాంతాల్లో దీవించి ఆశ్రయించి నీ కృపతో దీవించమని నాయన సకల జనాలు గొలుగోతలకు వచ్చిన బిడ్డ కూడా కరుణించి వారు కూడా విడుదల ముద్రను కనికరించి అదేవిధంగా మా దేశాన్ని కూడా కావాల్సిన మేలును ఆశ్రయించడం దయచేసి నీ రక్షణార్థమైన జీవితం కనుకుంటూ రక్షణ దయచేసి ఆశ్రయించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్.